ఆలోచిస్తారు. మన నియోజకవర్గంలో ఉన్నటువంటి నా ప్రజలకు ఏదో చెయ్యాలి, వాళ్ళకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏమొచ్చినా సరే అన్నీ కూడా నేనే చూసుకోవాలనే ఒక మంచి ఉద్దేశం, ముందు చూపు, మనకు ముందు ఏం చేయాలో ఆయన ఆలోచిస్తాడనమాట. అటువంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రులు చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నంటే ఇప్పుడు మాలాంటి మధ్యేమో చిన్న గ్రామం 1283 ఓట్లు, మీ నుంచి ఒక సుమారు 4000 దాకా ఓట్లు ఉంటాయి. అలాంటి గ్రామాల్లో నెలంతా మజ్జిగ ఇవ్వటం అంటే, మీకు చల్లని పానీయాలు ఇవ్వటం అంటే చాలా కష్టం. అయినా సరే రామానాయుడు గారు ఆదేశించిన తూచా తప్పకుండా ఈ దొడ్డిపట్ల గ్రామంలో నా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరూ కలిసి మీకు నెలంతా ఏమో అందించారు. మీకు చల్లని పానీయాలు బీజేపీ నాయకులు అందరికీ అందించాలి. అలాగే ఇందాక మన రవిశంకర్ గారు చెప్తున్నప్పుడు పథకాలన్నీ కూడా ఒకేసారి అందించలేదు. అది ఖచ్చితంగా ఏ ప్రభుత్వానికైనా అసాధ్యం. మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మొన్న నేను మామిడికాయలు కొట్టించడానికి అన్నా క్యాంటీన్ ఎదురుకుంటా మామిడికాయలు కొట్టించడానికి వెళ్ళాం పచ్చడికి, మిస్సెస్ నేను వెళ్తే అక్కడ ఒక ఆవిడ అంటే అన్నా క్యాంటీన్ గురించి చెప్తున్నాను మీకు. ఫ్రీ బస్ అంటే చంద్రబాబు నాయుడు గారు పెట్టారు, పవన్ కళ్యాణ్ గారు పెట్టారు కదా ఫ్రీ బస్ టికెట్. వెళ్ళాలంటే మొత్తం 60 రూపాయలు అవుతుంది. ఇక్కడ టిఫిన్ చేయాలంటే అదొక 50 రూపాయలు. ఒకవేళ భోజనం తెచ్చుకోలేదు, భోజనం చేయాలంటే అదొక 100 రూపాయలు. ఎంత అవుతుందమ్మా? అలాగే సుమారుగా 200 రూపాయలు ఆవిడకి అవుతుంది. కానీ ఆ బాధ ఏమి లేకుండా మన ప్రభుత్వం ఫ్రీగా ఆ రోజు ఉదయాన్నే మీరు లేకుండానే మా నాయకులు కానీ అదేవిధంగా గ్రామ ఏదైతే ఆ యొక్క సచివాలయం సిబ్బంది కానీ మీ తలుపు కొట్టి ఆ 4000 మీకు ఇస్తున్నారు. అది నిజంగా ఆవిడ చాలా చక్కగా, మా రాజకీయ నాయకులు కూడా ఆ విధంగా మీకు చెప్పలేము. ఈవేళ కంటతడి పెట్టించే విధంగా ఆ మహాతల్లి మాట్లాడింది. థ్యాంక్ యూ అమ్మ. అందరూ కూడా ఒక స్ఫూర్తిగా మీరు నలుగురు కూర్చున్నప్పుడు ఈ ప్రభుత్వం గురించి, ఈ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి మీలో చర్చ జరగాలి. ఈ 12 సంవత్సరాల నుంచి రామానాయుడు గారు మన నియోజకవర్గం వచ్చిన తర్వాత ఏ విధంగా కష్టపడుతున్నారు. మన కుటుంబాల్లో నిజంగా మన హాస్పిటల్ పాలైనప్పుడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడెక్కడ అప్పులు తెచ్చుకుంటే మళ్ళీ ఆయన మీ బిల్లులు పట్టుకెళ్ళి చెక్కుల రూపంలో తీసుకొచ్చి మళ్ళీ మీరు అప్పులు తీర్చుకునే విధంగా చెక్కులు మీకు అందించడం కానీ, అదేవిధంగా మీ పిల్లలు స్కూల్కి వెళ్తుంటే సైకిల్ లేక ఇబ్బంది పడుతున్న పిల్లలు ఎంతోమంది, ఆ ఇబ్బంది కూడా ఉండకూడదని, అవి ప్రభుత్వం ద్వారా చేయలేమని మళ్ళీ ఆయన సిఆర్ఎస్ నిధులు అంటే కొంతమంది పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే వాళ్ళ దగ్గర వాళ్ళకి 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు అకౌంట్ చూసుకుంటే ఏమైనా కోట్ల రూపాయలు వాళ్ళకి మిగిలినప్పుడు కొంత భాగాన్ని ఏదైతే సేవా కార్యక్రమాలు చేస్తారో వారి దగ్గరికి మంత్రి గారు వెళ్ళి, మా నియోజకవర్గంలో మా పిల్లలు పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సైకిళ్ళు కొనివ్వాలి, మీ వంతుగా నాకు కొంత సహాయం చేయండి అని చెప్పి ఆయన అక్కడ అర్జించి కోట్ల రూపాయలు తీసుకొచ్చి వేళ దగ్గర 2500 సైకిళ్ళు ఇచ్చారు. ఆయన టార్గెట్ మొత్తం నియోజకవర్గం 10th క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు 6000 సైకిళ్ళు ఇవ్వాలని పట్టుదలతో ఆయన పనిచేస్తున్న విషయం మీకోసం, మన కోసం. అటువంటి నాయకుడి కోసం మీరు చర్చ జరగాలి. మీరు నలుగురు కూర్చున్నప్పుడు రామానాయుడు గారి గురించి మాట్లాడుకోవాలి, ఈ ప్రభుత్వం గురించి మాట్లాడుకోవాలి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకోవాలి, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుకోవాలి, లోకేష్ బాబు గారి గురించి మాట్లాడాలి. ఏం చేద్దంటే నిస్వార్థంగా, స్వార్థం లేని నాయకులు, నిస్వార్థంగా కష్టపడి రాష్ట్రం కోసం, మన కోసం పనిచేస్తున్న నాయకుల కోసం ఒక చర్చ జరగాలి. మీలో ప్రతి గ్రామంలో 10 కుటుంబాలు 12 కుటుంబాలు ఏదైతే గొడ్ల పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళను కూడా మార్చే విధంగా మీరు మాట్లాడి భవిష్యత్తులో ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకుని మళ్ళీ అభివృద్ధి పదంలో నడిచే విధంగా సహకరించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమం రామానాయుడు గారు ఆధ్వర్యంలోనే జరిగిందని అదంతా 100% నిజం, మనందరికీ కూడా తెలుసు. ఆయన పదవిలో లేనప్పుడే కూడా దొడ్డిపట్లకి ఈ ఫిషరీస్కి ఏటుకొట్టి మీద ఇల్లులు అంటుకుపోతే సుమారు 140-150 మందికి ఆయాల బియ్యం కానీ వంట సామాన్లు కానీ ఇవ్వడం జరిగింది. అలాగే ఎప్పుడు వరద వచ్చినా, ఎప్పుడైనా ఒక సంవత్సరం వరద వస్తే ఒకసారి ఇస్తారండి బియ్యం. అలాంటిది ఈ సంవత్సరం వరద 2 సార్లు కూడా ఈ మన యలమంచిలి మండలంలో మన నియోజకవర్గంలో 2 సార్లు కూడా బియ్యం ఇప్పించి నిత్యావసర రోజులు. అంటే గత సంవత్సరం అయితే ఏ అభివృద్ధి అయితే నేను చూడలేదండి. నిమ్మల రామానాయుడు గారు మనకి వచ్చిన కాడి నుంచి తల్లికి వందనం అన్న
మళ్ళీ ఉపాధి హామీ శ్రామికులకి చాలా చేశారండి. ఇలాగా పెట్టడం కూడా అందరికీ సంతోషం, నాకైతే ఇంకా సంతోషంగా ఉంది. గారికి ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేమండి. థ్యాంక్స్ అండి. ఫ్రీ కోర్స్ కూడా అందరికీ నమస్కారం అండి. నాకు అయితే చదువు లేదు, ఏమన్నా తప్పుగా మాట్లాడితే ఏమనుకోవద్దు. మరి మంత్రి గారు పేరు అయితే నాకు చెరుగ నిమ్మలనారాయణరావు గారికి నా వందనాలండి, హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. అది ఫస్ట్ వార్డు. కానీ మా చిన్నప్పటి నుంచి ఎంతో మంది మంత్రులు వచ్చారు కానండి మా పొంతకి కనీసం రోడ్డు పడలేదండి. మట్టి రోడ్డు చాలా లోతులో బాధపడేవాళ్ళం. మరి అయ్యగారు వచ్చి మాకు రోడ్డు చాలా బాగా చేశారు. నేను నా వయసు ఎంత అంటే 70 సంవత్సరాలు ఉంటాయండి, కానీ చాలా అభివృద్ధి చేశారు మా ఊరికి. మెచ్చుకోవాల్సిన మాట అండి. మరి ఎంతో మంది ఇది వరకు నుంచి నా చిన్నప్పటి నుంచి ఇది అయిపోతుంది, అది అయిపోతుంది, అది చేసి పెట్టేస్తాం, ఇది చేసి పెట్టేస్తాం అంటున్నారు అంతవరకే. కానీ పనులు మాత్రం ఏమీ జరగలేదండి. కానీ మురికి కాలువలకే పంట కాలువలకే మరి పేర్లు ఎత్తి తవ్వించారు. మురికి నీరు బాగా వెళ్ళిపోయేలాగా అసలు ఇప్పుడు పంటలు చాలా బాగా పండుతాయండి. చేలో అసలు నీరు సుక్క నిల్వ ఉండదండి. వరద వచ్చినప్పుడు వెళ్ళిపోయేలాగా మురికి బోధులు మాత్రం చాలా బాగా బాగు చేస్తున్నారు మా చేత. ప్రతి ఊరికి 20 రోజులు 10 రోజులు పని ఉంటే మాకు 3 నెలల పైన పని చెప్పారండి. మా రాజుగారికి కూడా చాలా నమస్కారాలండి, బాగా చేస్తున్నారు మాకు. కానీ మరి పేర్లు అయితే రావండి. మా ఊర్లో నాయకులందరికీ కూడా వందనాలండి. నేను కలిమానికి కూతుర్నండి. మరి మాకు ముసలోళ్ళకి 4000 ఇస్తున్నారు కదండి పింఛని వల్ల మేము బతకగలుగుతున్నామండి. పనికి వెళ్ళలేం కదండి. ఇప్పుడు అయితే పడిసోళ్ళు అందరూ మనం తిట్టుకుంటారండి. మరి చెప్పేస్తున్నాను, తిట్టుకునేవాడిని మమ్మల్ని పనులు కేకేరు. ఎందుకంటే వాళ్ళు కంట్రాక్టర్లకి వెళ్తున్నారు కదండి, ఎక్కువ డబ్బులు వస్తాయి. మేము ముసలోళ్ళం కదండి, మమ్మల్ని చేయలేమని పనులు కేకేయట్లేదండి. మేము ఇంటికాడ ఉంటున్నాం కదండి. నాయకులు మరి చాలా హృదయపూర్వక వందనాలండి. 4000 పింఛన్ ఇచ్చి మమ్మల్ని బతికెత్తున్నారు ముసలోళ్ళు అందరినీ. ఈ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నాం. మరి కొట్లు కాడ అరువులు తెచ్చుకున్న పింఛనీ డబ్బులు వచ్చినప్పుడు మేము సంతోషంగా గ్యాపం తెచ్చుకుని కొడుకులు కూడా 100 రూపాయలు లేపని పోతేస్తుంది. ఇది ఎప్పుడు ఏ కొడుకైనా ఎప్పుడో 100 నాటుకుంటారు చూస్తారు, కానీ పేరుకి కొడుకులు ఉంటున్నారు. తల్లిని చూస్తలేదు. నిజంగా చెప్తున్నాను, ఒక పూట కూర తెచ్చి పెట్టలేని కొడుకులు ఉన్నారు. తల్లి దగ్గర డబ్బులు ఇచ్చుకుని కొట్టేసి బుర్రల బద్దలు కొట్టి నా స్నేహితురాలండి సుందరపల్లి నాగరత్తమ్మని బుర్ర బద్దలు కొట్టి చంపేస్తారండి. నిజంగా ఆల్కహాల్ హైదరాబాద్ నుంచి వచ్చింది, దానివల్లే చచ్చిపోయింది. ఆ పొజిషన్ ఎవరికి వద్దు, పింఛనీ డబ్బుల గురించి కొట్టి చంపేశారు. అలాంటి కొడుకులు హృదయపూర్వక వందనాలు.